కూకట్పల్లి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ను విజ్ఞప్తి చేశారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నేడు జోనల్ కార్యాలయంలో నియోజకవర్గ కార్పొరేటర్లతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే మరియు జోనల్ కమిషనర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్లో పెండింగ్లో ఉన్న రిటర్నింగ్ వాల్స్, పార్కులు, గ్రేవీ యార్డ్స్, రోడ్లకు సంబంధించిన పనులలో జాప్యం లేకుండా నిధులను సైతం సత్వరమే మంజూరు చేసి పనులను ప్రారంభించాలని కోరారు. దీనిపై జోనల్ కమిషనర్ సైతం సానుకూలంగా స్పందించారు. పనులు పూర్తి కాని ప్రాంతాలను తనిఖీ చేయాల్సిందిగా ఆమెను విజ్ఞప్తి చేయడం జరిగిందని వెల్లడించారు. నిన్ననేమో మున్సిపల్ కమిషనర్ గారిని, సిసిపి గారిని మాట్లాడి కుక్కట్పల్లిలో ఉన్నటువంటి మేజర్ గా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక 4 నెలల తర్వాత ఎండాకాలంలోనే ఈ నాలల మీద లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది అయింది. నాలల శాంక్షన్ల కొంత బడ్జెట్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది. ఇంకా కొంత బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది జరగదని చెప్పి నేను ఉన్నటువంటి జడ్జి గారికి మా కార్పొరేటర్లు అందరం కలిసి ఒక మెమోరాండం ఇచ్చాం. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు దాకా, అదేవిధంగా దీన్ దయాళ్ నగర్ నుంచి అత్తనార్ దాకా ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు కొంత పెండింగ్ ఉన్నాయి, అవి ఒకటి అడిగాం. అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కులు, ఎక్కడైతే డ్రైనేజీలు, ఎక్కడైతే గ్రేవ్ గార్డులు అనేది ఉన్నాయో అవన్నీ కూడా మేడం దృష్టి తీసుకొచ్చి కొత్తగా వచ్చింది కాబట్టి జడ్జి గారు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాను. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను పొద్దుల మన వర్షాకాలంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది పడకుండా మన డిపో కాడ మీరు కూడా చూశారు, మీ టీవీలో చూపెట్టారు, డిపో కాడ పెద్ద నీళ్ళు వచ్చి ఇబ్బంది అయ్యాయి. అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలు అందరినీ విజిట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టాం. మేము పూర్తి సహకారాలు అందిస్తామని మన జడ్జి గారు చెప్పడం జరిగింది. మాకు కావాల్సింది ఒకటే, మా పబ్లిక్ ఓట్లు వేశారు, మనం ఇంత పెద్ద మేరతో గెలిపించారు కాబట్టి ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడానికి మా కార్పొరేటర్లో మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం. ప్రజలకున్న కష్టాలు తీర్చమని అడిగాం, అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. మాకున్న సమస్యలు మేజర్గా వర్షాకాలం వచ్చే లోపల మైసమ్మ చెరువుకు వచ్చేటటువంటి ఏదైతే నాలా ఉందో అది చాలా భయంకరమైన పరిస్థితి, అది ఇమీడియట్ గా టేకప్ చేయమని అడిగాం. ఎక్కడైతే మన వర్షాకాలం వచ్చి ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా అవన్నీ కూడా టేకప్ చేయమని రైటింగ్లో ఇచ్చాం. దానికి నిధులు కన్సల్ట్ కమిషనర్ గారు కూడా ఇచ్చి వచ్చాం కాబట్టి మీరు కూడా దీని ఒకసారి విజిట్ చేసి ఇవ్వమని చెప్పి చెప్పాం.